నమస్తే, నేను మితేష్. లలిత జ్యువెలరీ ఐపీఓకు భారీ స్పందన వచ్చింది. ఇన్వెస్టర్లు ఈ ఐపీఓపై ఎంతో ఆసక్తి చూపించారు. ఏకంగా 63 రేట్లు సబ్స్క్రైబ్ అయ్యింది. అంటే కంపెనీ ఆఫర్ చేసిన షేర్ల కంటే దాదాపు 63 రేట్లు ఎక్కువ షేర్ల కోసం ఇన్వెస్టర్లు బీట్లు వేశారు. అసలు ఈ 63 రేట్లు అంటే ఉదాహరణకు కంపెనీ ఒక 100 షేర్లు అమ్మకానికి పెడితే ఇన్వెస్టర్ నుంచి 6,300 షేర్లకు డిమాండ్ రావడం అన్నమాట. ఇదే 63 రేట్ల సబ్స్క్రిప్షన్. వారు పెట్టినది 100 షేర్లే, కానీ బీట్లు అంటే అప్లికేషన్స్ 6,300 వచ్చాయి. రైట్, దీని గురించి నేను క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. సో లలిత జ్యువెలరీ ఐపీఓకి భారీగా స్పందన వచ్చింది. 1,700 కోట్ల విలువైన ఈ ఐపీఓ చివరి రోజు ముగిసే సమయానికి ఏకంగా 63 రేట్లు సబ్స్క్రైబ్ అయ్యింది. గ్రే మార్కెట్లో కూడా ఈ షేర్కు ఒక మంచి డిమాండ్ కనిపిస్తుంది. దీంతో లిస్టింగ్ రోజున ఇన్వెస్టర్లకు దాదాపు 20% లాభం వచ్చే అవకాశం ఉందని మార్కెట్ అంచనా వేస్తుందని మనీ కంట్రోల్ కథనం రీసెంట్గా దీని గురించి వెల్లడించింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ వారి డేటా ప్రకారం ఆగస్టు 19 సాయంత్రం 5 గంటల సమయానికి లలిత జ్యువెలరీ మార్ట్ ఐపీఓ 62.97, సో 63.97 రేట్ల సబ్స్క్రైబ్ అయింది. సో ఈ ఐపీఓలో అందుబాటులో ఉన్న 6,27,61,403 షేర్లకు గాను మొత్తం 3,90,20,82,776 షేర్లకు బీడ్లు వచ్చాయి. సో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అంటే క్యూఏబీలు వారి నుంచి అత్యధిక స్పందన వచ్చింది. వారి కోట 145.38 రేట్ల సబ్స్క్రైబ్ అయ్యింది. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎన్ఐఏలు వారి కోట 73.81 రేట్లు. అలాగే రిటైల్ ఇన్వెస్టర్ల కోట 11.81 రేట్లు సబ్స్క్రైబ్ అయ్యింది. ఈ ఐపీఓలో 1,200 కోట్ల విలువైన ఫ్రెష్ షేర్లు ఇష్యూ ఉంది. మరో 500 కోట్ల వరకు షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ఓఎఫ్ఎస్. సో దాని ద్వారా ప్రమోటర్ ఎం కిరణ్ కుమార్ జైన్ విక్రయిస్తున్నారు. గ్రే మార్కెట్ లో లలిత జ్యువెలరీ మార్ట్ షేర్లకు ఐపీఓ ధర బ్యాండ్ లోని గరిష్ట ధర అంటే దానికంటే 40 రూపాయలు ప్రీమియం పలుకుతుంది. ఇన్వెస్టర్ గెయిన్ ఐపీఓ వాచ్ సమాచారం ప్రకారం ఈ ప్రీమియం కొనసాగుతుంది. ఇక ఐపీఓలో ఒక షేర్ ధరను 190 నుంచి 201 రూపాయిగా నిర్ణయించారు. గరిష్ట ధర 201 పై మళ్ళీ 40 రూపాయల గ్రే మార్కెట్ ప్రీమియం అంటే ప్రీమియం దాని ఉంటే గనక వారి అంచనా లిస్టింగ్ ధర 241 రూపాయలుగా ఉంటుంది. అంటే ఇష్యూ ధరతో పోలిస్తే లిస్టింగ్ సమయంలో దాదాపు 20% లాభం వచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే గ్రే మార్కెట్ ప్రీమియం జిఎంపి అధికారిక సూచిక కాదు. షేర్లు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యే ముందు ఇది మారవచ్చు. కాబట్టి నిజమైన లిస్టింగ్ ధర ఎంతో ఉంటుంది, ఇన్వెస్టర్లకు ఎంత రాబడి వస్తుందా అనేది జిఎంసి హామీ ఇవ్వదు. పబ్లిక్ ఇష్యూకు ముందు లలిత జ్యువెలరీ మార్ట్ 22 మంది యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి 508 కోట్లను సమీకరించింది. ఇందులో గోల్డ్మాన్ సాక్స్, మోర్గన్ స్టోన్లీ, ఐసిఐసిఐ, ప్రుడెన్షియల్, ఏఎంసి అటువంటి సంస్థలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో ఆగస్టు 14న యాంకర్ ఇన్వెస్టర్లకు మొత్తం 2.52 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కో షేర్లను 201 రూపాయలు చొప్పున కేటాయించింది. ఇది ఐపీఓ ధర బ్యాండ్లో గరిష్ట ధర. కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు ఒక్కొక్కటి 43.19 కోట్ల చొప్పున పెట్టుబడి పెట్టాయి. ఒక్కో సంస్థకు 21.49 లక్షల షేర్లు కేటాయించారు. సో మరి ఇంత భారీగా సబ్స్క్రైబ్ అయిన లలిత జ్యువెలరీ ఐపీఓ రిటైల్ ఇన్వెస్టర్లకు ఎన్ని షేర్లు దక్కుతాయి? లిస్టింగ్ రోజు తెలుస్తుంది. 24 ఆగస్ట్ లిస్టింగ్ రోజు. సో ఇప్పుడు ఇది ఎన్ని షేర్లు వస్తాయనేది కూడా తెలుసుకోవడం కోసం చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.